గెలుపు మంత్రం ఏంటి? ఏం చేస్తే మనం గెలుస్తాం? గెలవాలంటే మన పట్టుదల ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరికి ఇది ఒక క్వశ్చన్. కొంతమంది గెలుస్తారు, చాలామంది గెలవలేరు. గెలుపుకి ఓటమికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్ఫ్ బిలీఫ్. మనల్ని మనం నమ్మాలి, మనం గెలవగలమని, మనం అది చేయగలమని. చాలామంది ఓటమి బయట విషయాల వల్ల రాదు, లేదా చాలామందికి ఓటమి ప్రత్యర్థుల వల్ల రాదు, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిలీవ్ యువర్ సెల్ఫ్. బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్. నువ్వు ఖచ్చితంగా గెలవబోతున్నావు, గెలిచేసావని నమ్మేశాయి. ఫస్ట్ నా వల్ల అది అయింది అని నమ్ము, అప్పుడే నువ్వు చేయగలవు. ఇది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. ఎవరైనా గెలవాలంటే ముందు వాళ్ళు నమ్మాలి. ఆ బిలీఫ్, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. వాళ్ళతో వాళ్ళు నిజాయితీగా ఉండాలి. రెండో అతిపెద్ద విషయం, మనతో మనం కఠినంగా ఉండాలి. చాలా వరకు మన బ్లేమ్ అంతా బయట వాళ్ళ మీద వేసేస్తాం. కానీ మనతో మనం కఠినంగా ఉంటే, మనతో మనం డిసిప్లైన్గా ఉంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఫస్ట్, బీ హార్ష్ టు యువర్ సెల్ఫ్. బీ హైలీ డిసిప్లైన్డ్. నీకు నువ్వు డిసిప్లైన్ అవ్వు. నీతో నువ్వు హార్ష్గా ఉండు, నీతో నువ్వు కఠినంగా ఉండు. ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది, ఎప్పుడైనా ఆ విషయం చుట్టూ తిరుగుతూ, లేదా అంశం చుట్టూ తిరుగుతూ నిజంగా దానికి కావాల్సిన పని చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకు, ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం, ఏ పుస్తకాలు కొనాలి, ఎక్కడ బాగా కోచింగ్ ఉంది, ఇవన్నీ ఆలోచిస్తాం. రియల్గా దానికి సంబంధించి మన చదువు చాలా తక్కువ ఉంటుంది అనమాట. నాలుగోది, మన టైం టేబుల్. మన టైం టేబుల్ ఎంత అద్భుతంగా ఉండాలంటే ప్రాక్టికల్గా ఉండాలి. కాస్త ఐడియలిస్టిక్గా ఉన్న తప్పలేదు. 100% మన టైంని మనం ఫోకస్లో పెట్టుకోవాలి. రోజుకి 10 గంటలు చదువుతున్నామా, 8 గంటలు చదువుతున్నామా, 10 గంటలు పనిచేస్తున్నావా, 15 గంటలు పనిచేస్తున్నావు అని కాదు. ఎంత ఫోకస్డ్గా ఉన్నాం, ఎంత ప్లాన్డ్గా ఉన్నాం, ఎంత అప్రోప్రియేట్గా, ఎంత ఎక్యురేట్గా పనిచేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చివరిది, అతి ముఖ్యమైనది, మన చుట్టూ ఉన్న మనుషులు. మన చుట్టూ ఎవరున్నారు? మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారా, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారా? మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారా, మనల్ని భయభ్రాంతులకు గురి చేయించేవాళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. చాలా సందర్భాల్లో మనతో పాటు ఉండేవాళ్ళు కొంతమంది మనం వెనక్కి గుంజుతూ ఉంటారు, వెనకాలకు లాగుతూ ఉంటారు. మన పాజిటివ్ మైండ్ సెట్ని, పాజిటివ్ యాటిట్యూడ్ని దెబ్బతీస్తారు. బ్రతుకు అంటే మన లైఫ్ అనేది గెలుపు కోసం. గెలుపు అంటే కేవలం ఒక ఎగ్జామ్లోనో, జీవితంలో ఒక అంశంలోనో గెలుపు కాదు. పోరాటంలో గెలుపు ఉంది. మన ఫైట్ ప్రాపర్గా ఉండాలి. మనం పోరాటం చేస్తాం, అది ప్రాపర్గా ఉందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. జస్ట్ మేము ఏదో చేయాలనుకుంటున్నాం, లైట్ తీసుకున్నాం అంటే, ఈ రోజులో చాలామంది యూత్, వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది, అంబిషన్స్ ఉంటాయి, చాలా అంబిషన్స్ ఉంటాయి. వితౌట్ యాక్టివిజం, దానికి సంబంధించి యాక్షన్ మాత్రం ఉండదు. సో మనకి ఎన్ని అంబిషన్స్ ఉన్నా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మాత్రం దానితో పాటు యాక్షన్ ఉండాలి. దానికోసం మనం పని చేయగలగాలి. దానికోసం ఒక నిరంతరమైన ఒక తపన మనకు ఉండాలన్నమాట. దానికోసం ఒక స్మార్ట్ వర్క్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ మనపైన మనకు నమ్మకం ఉండాలి. అదే నిజమైన గెలుపు. బ్రతుకు అంటే గెలుపు. మనపైన మనకు నమ్మకమే ఆ గెలుపు అన్నమాట. ఆ నమ్మకాన్ని పెంపొందించుకుంటే ఖచ్చితంగా మనం ఏదనుకుంటే సాధిస్తాం.